హైదరాబాద్లో అటు మున్సిపాలిటీల విలీనంకు సంబంధించి బీజేపీ ఇప్పటికే అభ్యంతరాలు చెప్తుంది. అసలు బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు వాటిపైన కాసేపటి క్రితం కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం చర్చించారు, అసలు పార్టీకి ఉన్నటువంటి అసలు అభ్యంతరాలు ఏదని మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి మాజీ మేయర్గా పనిచేసినటువంటి బండా కార్తికారెడ్డి ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా బీజేపీ అభ్యంతరాలు తెలుపుతుంది. ఏమున్నాయి మేడం అభ్యంతరాలు? అసలు ఎందుకు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు? మీ అందరికీ కూడా తెలుసు మరి రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందనేది. మరి జిహెచ్ఎంసీ ఎగ్జిస్టింగ్ ఉన్న 150 డివిజన్స్కే దిక్కు దివానం లేదు. మరి 6,000 కోట్ల రూపాయల అప్పు ఉంది ఈరోజు జిహెచ్ఎంసీలో. ప్రస్తుతం రోజు ₹1 కోటి కడతారు వాళ్ళ అప్పు. అంటే ఎగ్జిస్టింగ్ స్టాఫ్ లేదు. 4,000 మంది ఉన్నారు. 10,000 మంది పర్మనెంట్ స్టాఫ్ అవసరం ఉంది. ఇప్పుడు ఈ 30 సర్కిల్స్ ఉంటే 30 సర్కిల్స్కి సంబంధించినంత వరకు 15 సర్కిల్స్కి సంబంధించిన సర్కిల్ ఆఫీసర్స్ ఉన్నారు తప్ప మిగతా సర్కిల్స్ లేవు. అంటే ఈ విధంగా 150 డివిజన్స్కే ఇంత తక్కువ మంది ఉంటే మరి 300 డివిజన్స్ ఈరోజు ప్రకటనను చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 73-74th అమెండ్మెంట్ ప్రకారము 3 టైర్ సిస్టమ్ కావాలా. సర్పంచ్, నగర పంచాయతీ కావాలా, నగర పంచాయతీ తర్వాత మున్సిపాలిటీస్ కావాలా, మున్సిపాలిటీస్ తర్వాత కార్పొరేషన్ కావాలా. కానీ మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ నగర పంచాయతీలను తీసుకొచ్చి కార్పొరేషన్లో కలిపారు. అంటే ఏ విధంగా పరిపాలిస్తారు? మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నీళ్ళు కావాలంటే ఏం చేయాలా? వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే ఏం చేయాలా? అంటే కేవలము మీరు మీ బిజినెస్ కావాలని, కేవలం మీ రియల్ ఎస్టేట్ పెరగడానికి మీరు ఈ విధంగా చేస్తున్నారు. నేను ఒకటే సూటిగా మరి ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, 300 డివిజన్స్ని చేస్తే ఎవరికి బెనిఫిట్? మీ దోస్తులైన ఎంఐఎం పార్టీ వాళ్ళకి ఇది బెనిఫిట్ తప్ప సామాన్య పౌరుడికి కాదు, సామాన్య సిటిజన్ ఆఫ్ హైదరాబాద్కి కాదు. ఒకసారి ఆలోచించుకోండి మీరు. మరి యావత్ ప్రపంచంలో, యావత్ దేశంలో మీది పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అని చూపించుకోవడానికి చేస్తుర్రా, లేకపోతే నిజంగానే ఒక సామాన్యుడికి పారదర్శకత ఉండాలని చేస్తున్నారా? ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదు, ఇది ఒక డిజాస్టర్ హైదరాబాద్గా కాబోతుంది. దాన్ని ఆపడానికి తప్పకుండా బీజేపీ పార్టీ ముందుంటుంది. మరి మేము తప్పకుండా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామనంటే ఇది అన్సైంటిఫికల్గా జరిగింది, అన్డెమోక్రటిక్గా జరిగింది. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు ఇప్పటివరకు, ఎక్కడ మరి పబ్లిక్ నుంచి మరి రెఫరెండం తీసుకున్నారు? ఎక్కడ మీరు పబ్లిక్ని అడిగి తెలుసుకున్నారు? కేవలం తూతూ మంత్రంలా మీకు కావాల్సింది కావాలనేసి మీరు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మమ అనిపించుకునే విధంగా మరి కౌన్సిల్లో తీర్మానం చేసి ఇది విలీనం చేస్తున్నాం, ఇది గ్రేటర్ చేస్తున్నామని మమ అనిపించుకురు తప్ప ప్రజలకి సౌకర్యంగా, ప్రజలకు అన్ని విధాలుగా మీరు నిజంగా కలపాలనుకుంటే ఏవైతే 27 మున్సిపాలిటీస్ ఉన్నాయో ముందు అభివృద్ధి చేయాల్సింది, దాన్ని అప్గ్రేడ్ చేయాల్సింది. దాన్ని అట్లా చేయకుండా మొన్న 6 నెలల క్రితం గ్రామ పంచాయతీలను కలిపి దాన్ని మున్సిపాలిటీస్ని చేశారు. మున్సిపాలిటీస్ తీసుకొచ్చి ఈరోజు దీంట్లో కలిపారు. అంటే ఏవైతే 27 మున్సిపాలిటీస్ ఉన్నాయో ఫస్ట్ వీటికి నిధులు ఇవ్వండి, దాన్ని అప్గ్రేడ్ చేయండి, దాని ట్యాక్సేషన్ ఫీజు అయింది, ప్రజలకి క్లారిటీ ఇవ్వండి. మరి ఏవైతే గ్రామ పంచాయతీలు, ఏవైతే 51 గ్రామ పంచాయతీలను మీరు ఇప్పుడు కలిపినారు కదా, అక్కడున్న ప్రజలకి ఇక్కడున్న జూబ్లీ హిల్స్లో ట్యాక్సేషన్ ఏంది, అక్కడున్న వాళ్ళకి ట్యాక్సేషన్ ఏమేస్తామో అనే యూనిఫార్మిటీ తీసుకురండి. అట్లా తీసుకొస్తే ప్రజలు దీన్ని స్వాగతిస్తారు తప్ప ఏమీ జరగదు. ఇది ఒక పెద్ద డిజాస్టర్ కాబోతుంది. మేడం, ఏదన్నా ప్రజలకు అవగాహన కొరకు బీజేపీ ఏమన్నా విలీనమైనటువంటి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లకు కానీ ప్రజల వద్దకు ఏమన్నా వెళ్ళేటువంటి యాక్షన్ ప్లాన్ ఏమన్నా ఉందా? తప్పకుండా కింది వరకు పోతున్నాము. బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. తప్పకుండా కింది వరకు వెళ్ళి ప్రజల నుంచి వచ్చే అవన్నీ కూడా ఏవైతే అపోహలు ఉన్నాయో, లేకపోతే వారికి అంటే సైంటిఫికల్గా జరగని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద నుంచి తీసుకొచ్చి దీన్ని భారీ ఎత్తుగా వ్యతిరేకించే ప్రోగ్రాం చేస్తాం. కోర్టు ఏమన్నా ఎక్కుతారా మేడం? ఎందుకంటే కేవలం చట్టపరంగా ముందుకెళ్ళే అవకాశం ఏముంది? న్యాయస్థానాలు తప్పకుండా పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తుందో దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు ఒక డిజాస్టర్ హైదరాబాద్, మెగా హైదరాబాద్ కాదు, అసలు మెగా సిటీ కాదు, దీని డిజాస్టర్ హైదరాబాద్గా కూడా కాబోతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తుంది. అసలు సైంటిఫిక్గా లేదు, పూర్తిగా అన్సైంటిఫిక్గా ఉంది కాబట్టి దీన్ని డెఫినెట్గా కూడా అడ్డుకుంటాము. దీనిపైన కూడా ప్రజల ఒపీనియన్ తీసుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కూడా చేపడతాము. పార్టీ ఆదేశిస్తే కూడా కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి అటు మాజీ మేయర్ అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండా కార్తికారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.